హలో అండి. ఇవాళ రోషన్ కోసం హెల్తీ లడ్డు ఒకటి ప్రిపేర్ చేశా. టేస్ట్ అయితే చాలా బావుందసలు. అదేంటో కానీ నేను మా రోషన్ కోసం ఏది చేసినా చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. ఇంట్లోకి చేసినవైనా అప్పుడప్పుడు అటు ఇటు అవుతాయి తప్ప రోషన్ కోసం చేసింది ఏది ఫెయిల్ అవ్వదు. ఇంక ఈ లడ్డు ప్రాసెస్ చూపిచ్చేస్తాను మీకు. ఫస్ట్ అయితే ఒక కప్పు అవిసె గింజలు ఉంటాయి కదా! ఫ్లాక్స్ సీడ్స్ అంటారు. అవి వేయించుకున్నాను. తర్వాత అదే కప్పుతో వేరుశెనగ గుళ్ళు అండ్ నువ్వులు కూడా వేయించాను. ఇవన్నీ కూడా సిమ్‌లో పెట్టే వేయించా. 10 మినిట్స్ అలా టైం పట్టింది ప్రతి దానికి. తర్వాత అదే మూకుట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి సేమ్ కప్‌తో రాగి పిండి కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. వేయించిన వల్ల టేస్ట్ బావుంటది. ఆ పిండి చల్లారేలోపు మిక్సీ పట్టేసుకున్నాను. ఇందాక వేరుశెనగ గుళ్ళు అవి ఉన్నాయి కదా! తర్వాత ఆ రెండిటిని బాగా కలిపేసి బెల్లం వేసుకున్నా. బెల్లం కొలత ఎలా అంటే 4 కప్స్ తీసుకున్నాను కదా! 4 కప్స్‌కి 2 కప్స్ వేశాను. అంటే 1 కప్‌కి హాఫ్ కప్ బెల్లం అనమాట. ఇక్కడ మీరు బెల్లాన్ని కరగబెట్టైనా పోసుకోవచ్చు. నేను నార్మల్‌గా వేసేసా సున్నుండలకి వేసినట్టు. తర్వాత దాన్ని మిక్సీ పట్టుకున్నా. ఎందుకంటే బెల్లంలో పలుకులు అక్కడక్కడ ఉంటాయి కదా! అందుకని చెప్పి. ఒకవేళ మీరు బెల్లం పౌడర్ కనుక యూజ్ చేస్తే మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు. డైరెక్ట్‌గా నెయ్యి కలుపుకొని ఉండలు చేసేసుకోవచ్చు. నెయ్యి నేను కొద్ది కొద్దిగా కలుపుతున్నా. అంతా ఒక్కసారే కాకుండా కొద్ది పిండిలో నెయ్యి కలిపి ఇలా చిన్న చిన్న ఉండల్లా చేసుకున్నాను. రోజుకొకటి తింటే సరిపోతుంది. కేవలం ఇదొక్కటే కాదండో, ఇది ఒక స్నాక్ పర్పస్ మాత్రమే నేను చేశాను. ఓన్లీ ఇది తినడం వల్ల మాత్రమే అన్ని డెఫిషియన్సీస్ పోతాయని మట్టుకి నేను చెప్పను. ఎవరిష్టం వాళ్ళదండి ఫుడ్ విషయంలో. అవిసె గింజలు పెట్టాలని అనుకుంటున్నాను. కానీ వాడు తినట్లేదని ఈ విధంగా చేసి పెడుతున్నాను టేస్టీగా. ఈ లడ్డు హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను సెపరేట్‌గా చెప్పక్కర్లేదు అనుకుంటే చాలామందికి ఇప్పుడు అన్నీ తెలుసు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ హెల్తీ అండ్ సింపుల్ రాగి లడ్డు ట్రై చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. స్టే ట్యూన్ ఫర్ మోర్.